కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఎందుకు చెప్తున్నావు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి 10 సంవత్సరాల కాలం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండేనవ్వ. మన సంవత్సర కాల క్రితం ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంటే వాస్తవంగా ఈ విద్య వైద్యం అంటే చదువు, వైద్యం అంటే ఆరోగ్యానికి సంబంధించి ఈ రెండు కూడా ఎంత పేద కుటుంబమైనా ఆర్థికంగా భారమవుతుంది. పిల్లల చదువు అనేది 10 లక్షల రూపాయలు. మైక్ రీసౌండ్ వస్తుంది ఎందుకు? విద్యతో పాటుగా వైద్యం ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడికి వైద్యం ప్రభుత్వంకి వెళ్ళి సహాయం పొందడానికి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ పరంగా మనం పొందే సహాయము అంటే మనం పెట్టిన ఖర్చులో ఒక చారాన 30 పైసలు వస్తాయి. అవ్వ ఉన్నమాట చెప్తున్నాయి. మనకు 1,00,000 రూపాయలు ఖర్చు అయితే 30,000 వస్తున్నాయి. 2 లక్షల రూపాయలు ఖర్చు అయితే 50,000 60,000 వస్తాయి. అవ్వ అంటే మిగిలిన సొమ్ము అయితే మనం బాకీగా భారం అవుతున్నది కదా. సరే ఎంత వస్తే గంతే కొంత సహాయం పొందుతున్నామని చెప్పి మనం తృప్తి పొందుతున్నాం. దీనికంటే ముందు ఏం ఆలోచించాలంటే అసలు ఆర్థికంగా మన మీద భారం పడకుండా వైద్య సదుపాయం ప్రభుత్వ పరంగా పొందడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు 100% మన కుటుంబం మీద భారం పడకుంటే ఏదైతుందో మనకు ఉచితంగా వైద్య సదుపాయం పొందే అవకాశం వస్తుంది. ఆ ప్రయత్నం మనం చేస్తలేం. ఆపదలు ఏం చేస్తున్నాం? ఏ దవాఖానా ఏ డాక్టర్ అందుబాటులో ఉంటే అక్కడ పోతున్నాం, వైద్యం చేసుకుంటున్నాం. ఆర్థిక భారమైన ఒక విధంగా మనకు ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయం అందించేటువంటి ఒక ఏదైతే ఆసుపత్రులు ఉంటాయో కొంత విషయాలు సన్నగిలుతుంది. ఇంకా దాన్ని మనం తెలుసుకోవాలి. మనకు అనుమానం ఏంటంటే ప్రభుత్వ పరంగా ఆసుపత్రులు పోతే మనం ఆశించిన మేరకు వైద్య సదుపాయాలు లభిస్తూ చెప్పారు. ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వైద్యాలయాలలో వైద్య సదుపాయం పొందే మనకు హక్కు. సపోజ్ డాక్టర్ యాళ్ళకి కనబడకుంటే డాక్టర్ ఎక్కడ పోయినా అడగలుగుతూ నాకు ఫోన్ చేస్తాం మా డాక్టర్ రాలేదంటాం. ప్రైవేట్ వాళ్ళ దగ్గర పోతే అది కూడా చెప్పాడు తెలియదు చెప్పంటూ నేను ఇప్పుడు ఇక్కడ మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉందమ్మా. జగిత్యాల్లో మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉన్నది. ప్రసూతికి సంబంధించి దయచేసి అందరూ కూడా మన బిడ్డలు తల్లుడు అయితే తప్పనిసరిగా తల్లులకి ఏదైతుందో ప్రసూతి కొరకు ఏది ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా మనకు సిజేరియన్ ఎన్నికలు చేస్తారు అంటున్నాను. దాన్ని వినియోగించుకోవాలి తల్లి అంటున్నాను. మనం ఏమవుతుంది ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిని కొంతమంది అమాయకత్వంతో తెలియకనుకోండి, కొంతమంది ఏదైతున్నదో విశ్వాసం లేకనుకోండి, ప్రైవేట్ పోవడంతో మనకు పిల్లల చదువు అనేది ప్రధానం అమ్మ. ఎందుకంటే మన భవిష్యత్తు అనేది మన తదుపరి మన పిల్లల మీద ఆధారపడి ఉంటది కాబట్టి పిల్లల చదువు అనేది ప్రధానం. అట్లాగే మన ఆరోగ్యం కూడా ప్రధానం. ఈ రెండు కూడా ప్రభుత్వ పరంగానే మనం సౌకర్యం కల్పించాలి. ఒక విధంగా ఇది రాజ్యాంగం నిర్దేశించి మనం ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని నిర్దేశించిండో ఆ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పార్లమెంట్ లో కూడా చర్చ జరిగిందమ్మా. మన పిల్లల చదువు అనేది ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఒక విద్యాలయాలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి విద్యాలయాలలో మన పిల్లల్ని చదివించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తున్నాం? ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి విద్యాలయాలలో మనం ఆశించిన మేరకు మన బోధన పొందగలుగుతామా లేదా అనేటువంటి ఒక భావనతోని ప్రైవేట్ విద్యాలయాలు పట్టిపోతుంది. నిజామాబాద్ ప్రైవేట్ వర్గాలు ఏమైతున్నది ఫీజులు మనకు ఆర్థికంగా భారం అవుతుంది. ఎంత పాఠశాల విద్య అయినా కానీ సంవత్సరానికి దాదాపు 50,000 రూపాయల కట్టేపోతుంది. మన సంపాదన ఎంత ఉన్నా కానీ ప్రభుత్వ పరంగా ఉన్నట్టుగా విద్యాలయాలు ఉపయోగించుకుంటూ ఇక్కడ మనం లభించని విద్య ఉంటే అప్పుడు మనం ప్రైవేట్ పరంగా పోతే తప్పలేదమ్మా. ఇప్పుడు ఈ గురుకుల ఆశ్రమ పాఠశాల కనుక మన గురుకుల ఆశ్రమ చేరి ఉన్నాయబ్బా రెసిడెన్షియల్ స్కూల్స్. అందులో నిజంగా మంచి బోధన ఉంటుంది. అంటే నాకు ఆశ్చర్యకరం ఏమంటే నేను ఒకటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వెళ్ళాను నేను ఇక్కడ. అది మొదటి సంవత్సరం చేరిక 240 మంది పిల్లలు చేరే అవకాశం ఉన్నది. ఆ మొదటి సంవత్సరం చేరే అవకాశం 240 మంది పిల్లలు ఉంటే చేరింది ఏదైతుందో 114 మంది చేరి 100 సీట్లు ఖాళీ ఉంది.
అంటే మనం తెలియకపోవడంతోని నిన్న బహుశా నువ్వు వచ్చినావా నిన్న రాళ్ళు తప్పించినావు. ఇంత మంచి బోధ ఉంది మన ఎస్సీలకు 85% ఉంది సీట్. దాంట్లో 85% సీట్లు ఎస్సీలకి అని చెప్పంట. అట్లాగే ఎస్టీలకు ఉన్నాయి, కస్తూరిబా విద్యాలయాలు ఉన్నాయి, జ్యోతిబా పూలే బీసీలకు ఉన్నాయి, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నిట్ల చేరికకు మనకు అవకాశం ఉన్నది అంటున్నాయి. దాన్ని వినియోగించుకున్నట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పంటున్నాం. ఇప్పుడు వసతి సౌకర్యం మెరుగు చేయాలని చెప్పి ప్రభుత్వం ఈసారి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పని ప్రతి నియోజకవర్గానికి కూడా మంజూరు చేస్తుండే 100 కోట్లతో. మన జగిత్యాల కూడా ఏదైతుందో ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కింద 100 కోట్లతో మనకు పాఠశాల మంజూరై. ఈ చలిగల ప్రదర్శన క్షేత్రం ఉన్నది మెయిన్ రోడ్డు మీద, అందులో నిర్మాణం చేస్తామని చెప్పండి. విద్యతో పాటుగా వైద్యం, ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడికి హాస్పిటల్ ఏదైతుందో మన జగిత్యాల ఇంటిగ్రేటెడ్ మదర్ అండ్ చైల్డ్ కేర్ మాతా శిశు సంరక్షణ కేంద్రం అని చెప్పండి. నేను మా మిత్రులు, మా యువజన కాంగ్రెస్ సోదరులను ప్రత్యేకంగా కోరుతున్నాను, ప్రభుత్వ పరంగా మనం ఏదైతే వైద్య సదుపాయం కల్పించే అవకాశం ఉంటుందో మనం ఏంటి మోటివేట్ ది పీపుల్. మిత్రుడు రాజేష్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్కడ, ఇది మన బాధ్యత అని చెప్పంటున్నా. ప్రభుత్వ పరంగా ఏవైతే సేవలు ప్రజలకు అందింపచేసే అవకాశం ఉన్నదో వాటిని ప్రజలకు చేరవేయడం మన బాధ్యత అని చెప్పంటున్నా. ఇది అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పంటున్నా. దీంతో ఏదైతుందో మనకు కొంత తృప్తి వస్తుంది. ఇక్కడ లభించిన వాటికి బయట పోతాం, అది వేరు విషయం. అది వీళ్ళు చిన్న పిల్లలవ్వా ఆ ఇంక్యుబేటర్లు పెడతారు, వేడి తక్కువ బరువు తక్కువ పిల్లోడికి అని చెప్పని ఆ అద్దాలలో పెడతారు. అద్దాలలో పెడితే రోజు కూడా ఎన్నితో 4,000, 5,000, 10,000 ఇంటితో తెలుస్తుంది చెప్పండి. ఇక్కడ మనకు అద్దాలు ఉన్నాయి. మన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే మాతా శిశు కేంద్రాలలో ఇంక్యుబేటర్స్ ఆ అద్దాలను పెడతారు, పాపలు పిల్లలను పెడతారు కదా, అవి ఉన్నాయి ఇక్కడ. మనం ఇక్కడ పెట్టుకుంటే మనం ఉచితంగా సదుపాయం పొందుతామని చెప్పంటున్నాం. దాన్ని వినియోగించుకోవాలని చెప్పంటారు. దానితో ఆరోగ్యశ్రీ కూడా ఆరంభింపజేసింది. ఆరోగ్యశ్రీ కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా దశకరణ అప్పుడు 2004-05 అమ్మ అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం ఏదైతున్నదో దేశంలో ఎక్కడ లేనప్పుడు, ఈ ఆరోగ్యశ్రీ అనేది దేశంలో ఎక్కడ లేనప్పుడు అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతున్నదో ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీని ఆరంభింపజేసిందమ్మ. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీలో కేవలం మన రేషన్ కార్డు ఉంటే, రేషన్ కార్డు కలిగి ఉంటే నీకు పూర్తిగా ఉచిత వైద్య సదుపాయం పొందే విధంగా మనకు హక్కు కలిగించిన తల్లి. 20 సంవత్సరాల కింద ఇది ఆరంభింపజేయబడ్డ మన 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 రాష్ట్రం. అప్పుడు దేశంలో ఎక్కడ లేదు. రాజశేఖర రెడ్డి గారు నిజంగా చెప్పంటున్నా, అంటే ఒక విధంగా దేవుడు ఎక్కడ ఉంటాడో కానీ మనకు దేవునిలా ఏదైతుందో నిరుపేద వర్గాలకు అండగా నిలబడ్డది రాజశేఖర రెడ్డి గారు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పదని చెప్పంట. అప్పుడు 3 లక్షలు ఉండే పరిమితి. దాన్ని ఎక్కువ వినియోగానికి వచ్చింది అప్పుడు 3 లక్షలైనా కానీ నాకు గుర్తు. అప్పుడు నేను ఎమ్మెల్యే ఉంటే తదుపరి కాలంలో ఏదైతుందో దాన్ని 5 లక్షలు చేసి, ఇప్పుడు పరిమితి ఏదైతుందో మన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని 10 లక్షలు చేసి, ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తా, గుండె బీమారు వస్తుంది తల్లి, మనం పూర్తిగా ఉచితంగా ఏదైతే ఉందో గుండె బీమారికి ఆపరేషన్ పొందే అవకాశం ఉంది. మా డ్రైవర్ ఉండవు, నా సొంత నా కారు డ్రైవర్ యాకూబ్ అని చెప్పినాడు తల్లి. ఏదో నెల జీతం మీద బతుకుతాడు. ఆరోగ్యశ్రీ వైద్యం చేయాలని చెప్పని కరీంనగర్ ఏ ఆసుపత్రిలోకి అయితే ఆరోగ్యశ్రీ కవరేజ్ ఉన్నదో ఆడికి రెఫర్ చేయించి అక్కడ దాన్ని అడ్మిట్ చేయించి వచ్చింది. అంటే దాన్ని నమ్ముకుంటే నీ చేయించిన నేనైతే నా సొంత డ్రైవర్ను పట్టుకపోయి ఏదైతుందో ఆరోగ్యశ్రీ చేయించింది. ఎందుకు? మనకి ఆర్థిక భారం కావద్దని చెప్పాను. మనం కూడా మీరు కూడా ఏదైతుందో సాధ్యమైనంత వరకు ఒక హార్టే కాదు తల్లి, హార్ట్ తో పాటు ఏదైతుందో మూత్రపిండాలు ఉంటాయి, నెఫ్రాలజీ జాలపి ఏదైతుందో మూత్రపిండాలు రాళ్ళొస్తున్నాయి. ఇది పెద్ద అది మన దగ్గర నీరు చిక్క ఉండురా లేకుంటే టమాటా ఆకుకూరలు తింటే ఏదైతుందో మూత్రపిండాల రాళ్ళు వస్తాయి. ఈ మూత్రపిండాల రాళ్ళకి ఏదైతున్నదో
మనం కొంత జాగ్రత్త పడాలి. ఇది మనకు ఆరోగ్యశ్రీల కవరేజ్ ఉన్నది. మనం లేకేం చేస్తున్నాం, బయట పోయి చేసుకునే కల్లా వేల రూపాయలలో లక్షల రూపాయలు మనకు ఆర్థిక భారం అవుతుందని చెప్పండి. ఇట్లా ఒక్కొక్క వ్యాధి మీరు ఏది తీసినా కానీ క్యాన్సర్ ఉన్నది తల్లి. క్యాన్సర్ చావు బతుకుల మధ్య మనం ఏదైతుందో కొట్టుమిట్టాడు. దురదృష్టం రాకూడదు ఎవరికి కూడా మనకు. ఎందుకంటే అది వచ్చిందంటే కొంత సమయం పొడిగించుకోవడం తప్ప పూర్తిగా నయం కావడం అనేది కష్టం తల్లి. అయినా మనం ఏం చేస్తాం, ఆశ, జీవితం మీద మన బతుకు మీద ఆశ. మన పొలాలు ఏం చేస్తారు, ఆయనతో ఉన్నది లేనిదంతా అప్పో సప్పో గిట్టు అమ్మో చేసి చేపిస్తారు. అది మనకు ఆర్థిక భారం. క్యాన్సర్ ఏదైతుందో 100% నీకు ఉచితంగా వైద్య సదుపాయం పొందే అవకాశం ఉన్నదే అంటారు. ఎవరు కూడా క్యాన్సర్ పైసలు పెట్టి వైద్యం చేసుకోవద్దు. మీకు సార్ ఎక్కడ పోవాలని అని చెప్పంటే ఒక ఫోన్ కొట్టుడు, నాకు ఒక ఫోన్ కొట్టండి అంటే నేను ఆరోగ్యశ్రీలో వైద్య సదుపాయం ఉన్నటువంటి రుగ్మతలు, బీమార్లు అవి ఎవరు కానీ అవ్వా, అది హార్ట్ నొప్పి కానీ, మూత్రపిండాలే కానీ, క్యాన్సరే కానీ, ఆర్తో బొక్కలు ఉంటే చెప్పంటూ నేను ప్రమాద బారిన పడతాం మనం. అది కూడా కవరేజ్ ఉన్నది. నరాలకు సంబంధించి ప్రమాద బారిన పడ్డట్టయితే నరాలకు సంబంధించి మెదడుల అదవుతుంటది. సాధారణ బీపీ పెరిగిపోయి మనకు క్లాట్ అవుతుంది, బ్లడ్ క్లాట్ అవుతుంది, లేదా బ్లీడింగ్ అవుతుంది. ఇవి కూడా ఏదైతుందో మనకు ఆరోగ్య కవరేజ్ 90% ఆఫ్ రుగ్మతలు, 90% బీమారు వీళ్ళ ఆరోగ్యశ్రీలో మనం సదుపాయం పొందొచ్చా. మీకు ఎందుకు పెద్ద చెప్పారు, ఇప్పుడు మీరు ఇంతమంది వచ్చింది కదా, ఏదో కొద్ది సాయం లభిస్తుందని చెప్పని మీరందరూ కూడా ఆరోగ్యశ్రీని వినియోగించుకోలేక పైసలు పెట్టి వైద్యం చేయించుకొని సరే ఎంత గంట అని చెప్పని మీరు దరఖాస్తు పెట్టుకుంటే ఇప్పుడు ప్రభుత్వం కలిసి కొత్త సాయం పొందుతున్నారు. మీరు నిజంగానే మీరు అందరి గట్ట ఈ ఆరోగ్యశ్రీని వినియోగించుకుని ఉన్నట్టయితే మీ మీద ₹1 భారం పడకపోతున్నారు. భవిష్యత్తులోనైనా మన కుటుంబాలలో కానీ మన పరిచయస్తులు కానీ ఎవరికైనా ఆపత వస్తే ముందు ఏదైతున్నదో ఆరోగ్యశ్రీలో అది మనకు వైద్య సదుపాయం పొందగలుగుతామా అది విచారించండి. విచారించి ఆ వైద్య సదుపాయం పొందటానికి మీకు ఏమైనా సమస్య ఉన్నట్టయితే ఇప్పుడే మా యువజన కాంగ్రెస్ మిత్రులు చెప్పిన మీరు బాధ్యత చేపట్టండి. మీ పరిసరాలలో మీరు గ్రామాల్లో ఏదైతుందో యువజన కాంగ్రెస్ విభాగం బాగా పటిష్టంగా ఉన్నది. ప్రతి గ్రామంలో మీరు సబ్జెక్టు చేర్పించారు, పట్టణంలో ప్రతి వార్డులో సబ్జెక్టు చేర్పించారు. ఇలా ప్రజల్లో ఏదైతుందో మన సేవా భావన అనేది మనకు ఏ విధమైనటువంటి ఒక పైసా ఖర్చు లేకుండా సేవ చేస్తున్నాము అన్నటువంటి పేరు తెచ్చుకోవడానికి మీద ఒక ఉపాయం చెప్తున్నాను నేను. ఇప్పుడు పైసలు పెట్టి సేవ చేయడం ఒకటి ఉంటుంది, పైసలు అంటే ఆర్థికంగా భారం లేకుండా ప్రభుత్వ పరంగా మనం కల్పించేటువంటి సహాయాన్ని కల్పింపచేసి సేవ చేసే అవకాశం ఉన్నది ఇంకో వైద్యం అని చెప్పండి. మీరు ఎన్ని ఎక్కువ ఆరోగ్యశ్రీలో సేవలు అందింపజేస్తే మీరంతా సేవా దృక్పథం అని చెప్పండి. మీరు రాసి పెట్టుకోండి, క్యాలెండర్ రాసి పెట్టుకోండి. నేను ఒక 10 మంది మీ వంతుకు ఆరోగ్యశ్రీలో వైద్యం చెప్పేయండి. ఏదైనా సంవత్సరం నా దృష్టి జగిత్యాల ఆరోగ్యశ్రీ ఒకటే ఏటీఎం ఏదో ఒకటి ఉన్నట్టుంది, అదే ఏటీఎం నరాయదు ఉన్నట్టుండే. ఈ రైతు ఇక్కడ చెప్పి కాదు కరీంనగర్ చేపిద్దాం, హైదరాబాద్ చేపిద్దాం. కొంత మనకి ఏదైతే వాళ్ళ సాయం చేసిన మొత్తం అని చెప్పండి. అట్లాగే వీళ్ళ మహిళలకు ఆడబిడ్డలకు సంబంధించి ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రత్యేకమైన సదుపాయాలు మీరు ఎట్లా వచ్చినా తెలియదు కానీ వీళ్ళ బస్సులో ప్రయాణం చేస్తే ఉచితంగా టికెట్ లేకుండా ప్రయాణం చేసే అవకాశం ఒక తెలంగాణలో ఉండవా. ఇది అంతట్లేదు, నువ్వు ఆంధ్ర పోతావు అనుకో, లేక మహారాష్ట్ర పోతావు అనుకో, ఎక్కడ పోతే అక్కడ బస్ ఎక్కి టికెట్ లేక పోతా అని చెప్పి అనుకోకు. కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఆర్టీసీ బస్సులో టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పింపజేయబడుతుంది అంటున్నా. ఇది ప్రభుత్వానికి ఆర్థిక భారం అవుతున్నది. కానీ మన ఆడబిడ్డలు కాబట్టి ఏదైతుందో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని ఇలా సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా ఈ మహిళా సంక్షేమం కొరకు రూపొందించారు. మనం కూడా ఏం చేస్తున్నాం, ఇప్పటికీ ఆ బస్సు ఎప్పుడొస్తుందో ఏందో పోదాం ఆటోలు ఎక్కి అని చెప్పని ఆటో ఎక్కద్దని మన కోపానికి వస్తారా. కొద్దిగా
ఓపిక పోతే బస్ వస్తుంది. నిజమా రాదా? ఆ ఓపిక మనకున్నదా? ఏని అది ఎప్పుడో దాన్ని ఎంతమంది ఉంటారు, నూక్కుంటా అది ఉంటాయి. ఈ ఆటలో కూడా నూక్కుంటా కూసుకుంటే దీనిలో కూడా వీళ్ళు ఇంటికి ఏదైతే ఉందో మన వెనుక దీపం ఉంటుండే, వెనుక దీపం. మా ఇల్లు కట్టినప్పుడు ఏదైతే కరెంట్ లేకుండా, ఈ ఇంట్లో కూడా కరెంట్ లేకుండే. మా నాన్న ఇల్లు కట్టాం దీపంతో. మా నాన్న చదువుకున్న వాకాలు చేసిండవా. తదుపరి సౌకర్యాలు మీరు అయినాయి మొత్తం. కరెంట్ ఇది లేకుండే కరెంట్ మా ఇంట్లో. మా నాన్న 61 చనిపోతే అప్పుడు ఇంట్లో కరెంట్ లేకుండే. వారు పోయినాక 62లో 63లో మా ఇంటికి కరెంట్ వచ్చి, పోలీస్ స్టేషన్ వెనుక ఉన్నది ఇల్లు, ఇంత సన్న దగ్గరుండి కూడా మా ఇంట్లో కరెంట్ లేకున్నట్టు. అంటే రాష్ట్రం ఏ స్థాయికి వృద్ధి చెందిందని చెప్పాలి. ఏమైంది అంటే ఏమైందంటే ఏం చెప్పాలి చెప్పేది? నీ 83లో మొదటిసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఏదైతే ఉందో, ఈడ ఉన్నాడు మా రమేష్ బాబు, నీ బాలపల్లి కరెంట్ లేదు, నీ ఐదులపల్లె కరెంట్ లేదు, నీ పెరకపల్లె కరెంట్ లేదని చెప్పి, గోపాలపేట కరెంట్ లేదని చెప్పి అంటున్నా, శంకులపల్లె కరెంట్ లేదని చెప్పి అంటూ నేను. కులాస కొంత మేరకు ఉండే, పెద్ద గ్రామం ఉంది కొంత మేరకు. ఇవన్నీ నేను 83లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదైతుందో మా దగ్గర ఇప్పుడు పెగడపల్లి మండలం శుద్ధపల్లి ఉన్నది, ఆరవెల్లి ఉన్నది, దోమలకుంటుంది, మధురపల్లి ఉంది. అప్పుడు నేను కరెంట్ తెచ్చి 83 అంటే 40 ఏళ్ళ కింద వచ్చింది అమ్మ కరెంట్. ఊరు అప్పుడప్పుడు అంటారు ఏం చేసిండు అంటే, ఏం చేసిండే అది చెప్పుకుంటానికి నాకు ఒప్పుకుండాలి, మీరు గుర్తు చేసుకోవాలి చెప్పంటే. ఏంది అని అంటే, రాయాల్సినాడు ఇప్పుడు యూత్ ప్రెసిడెంట్, నీ శంకరపల్లి నువ్వు ఏం చేసినట్టు ఏం చెప్పాలి? నీ శంకరపల్లి కరెంట్ లేనని కరెంట్ తెచ్చిన, రోడ్ లేనని నేను రోడ్ వేసిన. నీ శంకరపల్లి రోడ్ వేసి ఇవాళ రవాణా సౌకర్యం మెరుగుపరిచింది మన కాలం అని చెప్పంట. నీ శంకరపల్లి కరెంట్ తెచ్చి బుగ్గలు వెలిగించింది మనం అంటూనే. ఇవాళ రైతులకు ఏదైతుందో కాలనీలు వచ్చే కాడ కాలనీలు వస్తున్నాయి అబ్బా. కాలనీలు దానికాడ కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం. ఈ కరెంట్ ఉచితం దేశంలో లేదు తల్లి. ఇక్కడ అందరూ అనుకుంటారు కావచ్చు మొత్తం దేశంలో గిట్లు ఇస్తారు కావచ్చు అని చెప్పని. వ్యవసాయ రంగాన్ని ఏదైతుందో ఉచిత విద్యుత్తు దేశంలో లేదవ్వా అంటున్నాను. కేవలం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ రైతాంగానికి ఏదైతుందో విద్యుత్ భారమవుతుందనే భావనతోని ఉచిత విద్యుత్ సరఫరా అమలు చేసి తలబెట్టి అప్పుడు అమలు తెచ్చినాం అంటున్నా. 2004 అమలు చేస్తున్నాం. 20 ఏళ్ళు అయినా మనకు కరెంట్ ఫ్రీ వచ్చి. వ్యవసాయం చేస్తే గుర్తుండాలి. అవు సుబ్బారెడ్డి అన్న, నీకు ఎప్పటి వెళ్ళి ఉచితం కరెంట్ వచ్చింది? 2004 వచ్చింది. అంతకన్నా ముందు బిల్లు కట్టినా లేదా? 2004 ఏదైతుందో ఉచిత విద్యుత్ వచ్చిందవ్వా. నేను చెప్పేది మీ ఆరోగ్యశ్రీ అంత ముందు లేదు, ఉచిత వైద్యం అంత ముందు లేదు, ఉచిత కరెంట్ అంత ముందు లేదు తల్లి అని చెప్పి అంటున్నా. ఆపదల 108 టక్కరైతే ఏదైతే చూసుకుంటూ కూడా వెళ్ళిపోదురే. ఎందుకు ఊరి యొక్క పోలీసులు రేపు చేయబడుతుందో ఏం చేస్తావు ఎందుకు మనకు? ఎందుకంటే చూసి మనం ఏదన్నా సహాయం చేద్దామని ప్రయత్నం చేస్తామనుకో, తెల్లారికి కేసు బుక్ అయితే 304 ప్రమాదం కేసు బుక్ అయితే ఇది వచ్చి కోర్టులో బ్యాన్ ఇవ్వాలి. 108 ఇంటర్వ్యూ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి అంటున్నారు. వీళ్ళు ప్రసూతికి తల్లిగారతులు ఆశ్రమిత రావచ్చావా? నువ్వు 108 108 ఫోన్ కొడితే నీకు అర్ధ గంటలో నీకు అంబులెన్స్ వచ్చి ఇంటికాడ ఉంటుంది. ఎవరైనా ప్రసూతితో ఇంటికాడ నొప్పులు కలిసి ఉంటే 108 కొట్టండి తల్లి. మీకు అర్ధ గంట లోపల వచ్చేది అంబులెన్స్ ఎక్కించుకపోయి నేను చెప్పిన మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉన్నది కదా, దాన్ని షరీక్ చేస్తే ఉచితంగా ఎక్కిస్తుందా. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే అంతకుముందు లేదు 108 అంటారు నేను. కానీ మనం ఏమైనా వినియోగించుకుంటాం, దాన్ని వినియోగించుకొని. ఇంత నేను చెప్పేది ఎందుకు చెప్తున్నానంటే, మనకున్న సౌకర్యాలు వినియోగించుకోండి తల్లి అంటున్నా. ఇవాళ 200 యూనిట్ల వరకు కరెంట్ దీపాలు, ఇంటి దీపాలు ఏదైతే ఉన్నదో ఉచితం. నీకు ఎక్కడ లేదు తల్లి ఇది. ఈ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో పల్లెటూరులో లేదా 12 మంది ఫ్రీ అయిపోయింది. నువ్వు కడుతున్నావా శంకర్? నువ్వు కడుతున్నావా కరెంట్ బిల్? నువ్వు కడుతున్నావా? కట్టేటోళ్ళు చేయెత్తుంది. అంటే మీరు 200 కంటే ఎక్కువ కాల్చేటోళ్ళు కడుతుంది. నేను 200 ఎక్కువ కాలుతున్నా. ఉచిత విద్యుత్ పొందుతున్నాం. నిజమాబద్ధం తల్లి.
ఇంత మంచి కార్యక్రమం అమలు చేస్తే దాన్ని వినియోగించుకోవాలి. అవు శ్రీను, నువ్వు బిల్ కడుతున్నావా? మరి చూడబోయినాక నువ్వు కూడా నాటకం ఆడదావు అప్పుడప్పుడు. నీళ్ళకి వెయ్యి మిగులుతున్నాయి. ప్రభుత్వం మీద భారం అవుతున్నది. ఎలక్ట్రిసిటీ ఆడు ఉట్టికిత్తలేడు, ప్రభుత్వం కట్టాలి దానికి. గ్యాస్ సిలిండర్ ఎందుకంటే 2014 కాంగ్రెస్ సర్కారు ఉండగా 500 ఉండినాయి. తర్వాత కాలం లోపల మోడీ రాజ్యం వచ్చినాక, మోడీ అంటే బీజేపీలో వచ్చినాక నేను పెంచుకుంటావి. ఇప్పుడు 850, 1000 రూపాయలు పోయినా మరి ఇప్పుడు 850 ఉన్నట్టుంది సిలిండర్ బయట. 890 అట. ఇప్పుడు 500 కంటే ఎక్కువ ఎంతున్నా కానీ ఆ పై భారం నీకు తిరిగి ప్రభుత్వం చెల్లిస్తుంది. మనం కొనేటప్పుడు ఏదైతుందో మొత్తం పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయిల్ కంపెనీ ఒప్పుకుంటలేడాడు. ఎట్లా నీకు పైసలు తిరిగి ఇచ్చేదే కదా, ముందే ఆయిల్ కంపెనీ కడతాం, డిపాజిట్ చేస్తామని చెప్పంటే ఇది మనకు పేరు వస్తుందని చెప్పని ఈ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటది కాబట్టి వాడు మన ముందు కట్టించాలి. దాంతో ఏమైపోయింది, ముందు మనం ఎక్కువ పెట్టి కొనుక్కొని తర్వాత ఏదైతుందో 500 కంటే ఎక్కువ చెల్లించేది మనకు వాపసు వచ్చేటట్టు కార్యక్రమం అయితే నిజమాబద్ధం తల్లి. ఇది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ 3 కార్యక్రమాలు ఆధారంగా అమలు చేస్తున్నాం అమ్మా. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే గతంలో నువ్వు అమలు చేయని కార్యక్రమాలు ఈ 3 నీకు ఏడాదిలో నీకు అమలుకి వచ్చినాయి, కొత్తగా వచ్చినాయి. రాలేదు తల్లి. సరే పాతయి అంతకన్నా ముందు రాజశేఖర రెడ్డి ఉండగా పట్టుకొచ్చింది, తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో కొనసాగించింది. అబద్ధం ఆడద్దు. ఉచిత కరెంటు రైతులకే గాని, ఆరోగ్యశ్రీయే గాని, 108 గాని, ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఇవన్నీ కొనసాగించిన వాళ్ళు కూడా. దాన్ని మనం ఇంకా మెరుగు చేస్తామని చెప్పండి. ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు తల్లి. ఇప్పుడు అన్నిటికన్నా ప్రధానమైంది ఏదైతుందో ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు. పోయిన 4 ఏళ్ళు ఎక్కడ కూడా ఇల్లు కట్టలే. చెప్పుకుంటే తిరిగిండు నీ ఇల్లు కడుతున్నా కట్టింది ఎదలేదు. సరే అప్పుడు వెనకట నాకు కొంత దూరదృష్టి ఉందవ్వా, ఆలోచనతో జగిత్యాల పెద్ద పట్టణం. ఈ పెద్ద పట్టణంలో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకందరి సొంత ఇల్లు కట్టుకోవాలంటే స్థలం ప్రధానం. పల్లెటూరులో జాగా ఉన్నోనుకుంటే లేడు కొనుక్కుందామని తగ్గున సగ్గున దొరుకుతుంది. జగిత్యాల దొరుకుతుంది అనే ఆలోచనతో ఏదైతుందో నేను అప్పుడు 2008 అంటే 15-16 ఏళ్ళ కింద చెప్పంటుండే. ఇది మూకపల్లి సమీపాన ఒక 200 ఎకరాల జాగా ప్రభుత్వంగా కొనిచ్చింది. ఉండదని చెప్పని 4000 ఇండ్ల కొరకు నిర్మాణం కొరకు ఏదేదో కావాల్సిన స్థలాన్ని ప్రభుత్వంగా కొనుగోలు చేయించిన తల్లి అంటున్నాను. వీళ్ళు స్థలం కొనుగోలు చేయాలంటే ఆర్థిక భారం ఎత్తుందని చెప్పని స్థలాలు ఉన్నోళ్ళకి ఇల్లు కట్టిస్తాం ముందు రాలని చెప్పి అంటున్నాం. ఎందుకు స్థల కొనుగోలు భారం అవుతుందని చెప్పండి. కానీ ఆనాడు నేనేదైతే స్థల కొనుగోలు భారం కూడా ప్రభుత్వమే భరించాలి, ఇది ఇందిరమ్మ ఆలోచన విధానం అని చెప్పని ఒక జగిత్యాల పట్టణానికి సంబంధించి 4000 ఇండ్ల నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని నేను కొనుగోలు చేసి తలా 100 గదాలు తల్లి, తలా 100 గదాలు నీ ఇల్లు నీదే జాగా. నువ్వు ఉన్నంత కదా నువ్వు ఉండు, నువ్వు పోయిన తర్వాత నీ కొడుకు నీ వారసత్వం ఎవరంటే వాళ్ళకి వస్తుంది. వారసత్వంగా ఏదైతుందో తరతరాలు మనం అనుభవించే విధంగా ఏదైతుందో నీ స్థలం నీది, ప్రభుత్వం నిధులతో ఇల్లు కట్టుకుంటే ఎప్పటికి జీవితకాలం వారసత్వంగా ఉండే విధంగా మరి అప్పుడు మంజూరు చేసినావా. తదుపరి నా అదృష్టం నాకు కలిసి రాలేదవ్వా. నేను ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేదు. నేను పోయిన తర్వాత వచ్చినోడు ఏదైతే ఉందో పాపం జీవన్ రెడ్డి ఏదో మొదలు పెట్టి మంచి పని, దాన్ని పూర్తి చేద్దామని ఆలోచన ఉండాలని ఉంటుందవ్వా. నేను శాశ్వతం కాదవ్వా, కానీ కార్యక్రమం శాశ్వతం కదా. నేను ఇళ్ళ స్థలాలు ఇచ్చిన, బేస్మెంట్లు కట్టిండ్రు, లెంటల్ అయింది, రూఫ్ దాకా వచ్చింది, రోడ్లు వేసిండు, కరెంట్ ఇగ్గిండ్రు. ఇవి ఇంత పూర్తి చేస్తే ఎక్కడ జీవన్ రెడ్డి పేరుతో కాంగ్రెస్ పేరుతో అని చెప్పని వాడు నాకు అట్లే ఆర్బారిసింది. ఇది కూడా మెచ్చుతారమ్మా? నాకు తెలియక అడుగుతుండవు. అరే కాదు చెప్తాను నేను. చేసి ఏం చేసిండు, దీన్ని ఏమన్నా కింది మీద కూడా మంచి చేయాలి. ఆ ఇచ్చే 5 లక్షలు ఇస్తే ఈ మొత్తం ఈ 4000 ఇల్లు అయిపోతాయి కదా. నువ్వు ఏ 5000తో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నా అని చెప్పి అన్నావు కదా.
ఆ 5 లక్షలు ఈ 4,000 మందికి ఇస్తే వీళ్ళకి అందరికి కింద అయిపోతుండే కదా. అప్పుడే 10 ఏళ్ళ కింద అవుతుంది, 10 ఏళ్ళ కింద అవుతుంది అంటుంది. ఏం చేసింది దాని యొక్క సగం బేస్మెంట్ కూలగొట్టి, సగం బేస్మెంట్ కూలగొట్టి డబుల్ బెడ్రూమ్ కడతాను. మరి అదనే కట్టున్నావు, ఏదో ఒకటి ఇచ్చేయి. నేను చేసింది నీకు మంచి అనిపించలేదు, నీకు దోషి నువ్వు చేస్తా అంటూ చెయ్యి. కిందోడు కింద, మీదోడు మీద, నడవంతరం ముగ్గురు. తర్వాత ఏదేమైతే వీళ్ళు చెప్పండి. నేను సొంత నీది కృషి నీకే ఉండాలని చెప్పాను అవ్వ. వాళ్ళు ఏం చెప్తున్నారు, పొత్తులు పెడుతున్నారు, ముగ్గురు పొత్తులు ఉండాలి. కిందోడొగడు, మీదోడొగడు, నడిమిదోగడు. ఎందుకంటే ఉట్టి ఉంటుండే ఎరికే కదా, మీకు తెలియదు మన ఎరక. ఈ పొలకి ఎరక నీకెరక ఉట్టి తెలియదు, నిజమే తెలియదు. ఎంత ఓకే ఎరక, అద్దాలు పెట్టుకున్నాక ఎరక ఉట్టి ఉట్టి ఇట్లుంటే కింద ఉన్న ఇసుర కింద ఉంటుండే, నడువ ఇసురు ఉంటుండే, మీద ఇసుర పెడదురా. ఇక్కడ నేను అది కూడా బాగా మంది తెలియదు ఉట్టి. నేను చిన్నప్పుడు పల్లెటూళ్ళు పెరిగినా కాబట్టి ఇది ఉట్టి నాకు ఎరక. దాలి ఎరికేనా మీకు? దాలి దాలి అంటే ఏంది ఎరికేనవ్వా? పాలు బాగా పెట్టే దాలి. మనం ఇంట్లో ఏదైతుందో కింద భూమిలో చెప్తాది, దాలి చేసి దాని పాలకుండా పెట్టి పాలు కాగబెడతాయి దాలి. అవునవ్వా? తెలియదు నీకు, అది కూడా తెలియదు. పిడిగల యొక్క బాధ్యత చెప్తూ దయచేసి మీరు కొత్త ఎన్నికైంది కాబట్టి ఏదైతుందో మీ మీద వాళ్ళ పార్టీ ఏదైతుందో వివాదం మీ మీద ఆధారపడి ఉన్నది. మీరు మంచి పని చేస్తే పార్టీకి పేరు వస్తుంది, ప్రభుత్వానికి పేరు వస్తుంది. మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తే మీకు పేరు వస్తుంది, ప్రభుత్వానికి పేరు వస్తుంది, పార్టీకి పేరు వస్తుంది. వాళ్ళ బాధ్యత నిర్వహణ లోపల కొంత అశ్రద్ధ చేస్తే, నిర్లిప్తత అయితే మీకు పేరు రాదు, ప్రభుత్వానికి పేరు రాదు, పార్టీకి పేరు రాదు. దయచేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వనుగా నేను చెప్పంటున్నా. ఇలా రైతు బంధు అమలు చేయాలన్న ప్రభుత్వ పరంగా ఏదైతే వ్యవసాయం చేస్తున్న ఆర్థికంగా సహాయం చేయటం గత ప్రభుత్వం ఆలోచించింది, మంచి కార్యం. అది మనం ఈసారి ఏదైతే రుణమాఫీతో ఏదైతే కొంత ఖరీఫ్ లో అమలు చేయడం ఏదైతుందో చేయలేకపోయారు. ఇప్పుడు మీకు రబ్బీలో ఏదైతుందో మీకు అది అమలు అవుతుందని చెప్పంటున్నాను నేను. రబ్బీలో రేపు సంక్రాంతి వేళ మీకు రబ్బీలో అది అమలు అవుతుందని చెప్పంటున్నాను నేను. కార్యక్రమం అమల్లో కొంత నిధుల కొరతతోని ఆశించిన మేరకు నిధులు సమకూర్చుకోలేక కొంత సమస్య ఉత్పన్నమైంది. ఎవరైనా కానీ ఏదైతుందో సంసారం ఎట్లుంటో మీకు అందరు సంసారాలు చేస్తున్నారు అవ్వ. మీకున్నటువంటి ఆర్థిక వెసులుబాటుతోని నువ్వు పిల్లలకు సౌకర్యం ఏర్పాటు చేస్తావు. నీకు ఆర్థిక వెసులుబాటు లేకుండా పొలాలు ఏర్పాటు కొనిస్తావా? ఓడుకోడుతావు చెంప మీదకెళ్ళి, నాకే దిక్కు ఎడికలు కొనియాలని చెప్పి అంటావా? మన ప్రభుత్వం వెసులుబాటు అంటున్నా. ఇవాళ నేను చెప్పినప్పుడు రైతు భరోసా ఉన్నది కదా, దాన్ని 10,000 కోట్లు అప్పు తెస్తున్నారు. భూమి మన ప్రభుత్వం భూమి కూదవేడి తెస్తుంది అంటున్నా. మీరు అనుకుంటుండొచ్చు. ఇప్పుడు మాఫీ చేసిన 2 లక్షల రూపాయల వరకు కూడా 21,000 కోట్లు కూడా అప్పు చేసింది. లెక్కలు చెప్తున్నా 60,000 కోట్లు అప్పు చేసి 60,000 కోట్లు అప్పు చేసి 6 తినడా 5 తినడా? మనకి ఇచ్చింది కదండి. 60,000 కోట్లు అప్పు చేసి ఏం చేసినాడు? మనకి మాఫీ చేసింది కదండి. 2 లక్షలు పైబడిన వాళ్ళకి మాఫీ చేయాలి, ఇంకా 10,000 కోట్లు కావాలి. ఇవి 21,000 అయిందాని ఇంకా 10,000 కోట్లు కావాలి. అది సమకూర్చుకోవద్దా? ఇప్పుడు ముందే రైతు భరోసా ఇవ్వమంటావా, దాన్ని చేయమంటావా? మీరే చెప్పారు రైతులు. రైతు భరోసా అందరికి వచ్చేది, మొత్తం రైతులకు వచ్చేది. ముందు రైతు భరోసా చేద్దామని ఆలోచన చేస్తుంది. తదుపరి ఏదైతే 2 లక్షలు పైబడ్డ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు తృప్తి చేయాలో అది కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. ఏదైనా ప్రభుత్వ విధానాలు ఏదైతుందో తల్లి, ఎవరైనా మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నావా? ఎవరైనా ఏ రాజకీయ నాయకుడే కానీ ఏ పార్టీ అయినా కానీ అవ్వా చెడు చేద్దామని ఎవరు తలంచడు. దానికి మన సహకారం కావాలి, మన సహకారం కావాలి. నాకు 40 ఏళ్ళు గడుతుందవ్వ, 4 దశాబ్దాలు గడిచిందవ్వా. 30 ఏళ్ళ పొలాన పడకెళ్ళి మొదలుపెట్ట కథనే. 30 ఏళ్ళ పొలానప్పుడు మొదలు మీరు పుట్టిండో లేదు, నీకు ఎన్ని ఉంటాయిరా? ఆ పాలు కావుతే ఎంత అది ఉంటుండే అంటే చేసి చెప్తున్నా నేను. వెనుకటి కాలంలో ఆ దాలి లేదు, ఈ ఉట్టి లేదు. ఈ ఉట్టి అంటే డబుల్ బెడ్రూమ్ కాకపోతే ఉట్టి కనబడుతుంది.
అదే అంటున్నా, గదేనే నీకు అదే ఉట్టి కనబడాలంటే డబుల్ బెడ్రూమ్ కడిపోతే ఉట్టి కనబడుతుంది అవ్వ. కానీ ఇప్పుడు ఏదైతుందో మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పొత్తుల రాజ్యం లేదు తల్లి. మీ సొంత ఇల్లు మీ సొంత స్థలం మీరు కట్టుకోండి, లేని వాళ్ళకు ముందు చూడు. నేను ముఖ్యంగా మా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు దయచేసి మీది బాధ్యత అంటున్నాను. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మీది బాధ్యత అని చెప్పండి. ఏ గ్రామమే కానీ ఏ వాడగట్టే కానీ అందరికన్నా నిరుపేద వర్గం ఎవరుంటే వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పండి. నేను చెప్పేవని కాదు, నేను చెప్తే పక్షపాతం అవుతుంది. నేను చెప్తే పక్షపాతం, నా కోటేషన్ అయ్యాడు రేపేస్తారా మళ్ళీ మరి అని నేను ఆలోచించాను. స్వార్థం నాకుంటుంది, రాజకీయ నాయకులు స్వార్థం ఉంటుంది. అట్లా కాకుంటే ఏదైతుందో ఊళ్ళల్లో ఇప్పటిని గమనిస్తే పాప ఆదివాసీలు గరీబోళ్ళు తడకలు గుడిసెలు ఉన్నది అంటున్నా. కొలవాయిలు ఏదైతుందో ఎక్కడ దిక్కులేక జంగల ఒక 10 గుడిసెలు ఉన్నారు అంటున్నాను. అది ఏ కాళ్ళు అట్లా అంటున్నాయి. ఈ ఖైరు కూడా పోతే అన్ని గుడిసెలే, కళ్ళబెల్లి గుడిసెలే, జగన్నాథ్పూర్ గుడిసెలే. అటువంటి కాడ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాలి. గ్రామాలలో కూడా మనం కొంత నిష్పక్షపాతంగా ఉండాలి. మనంతో కొంత కంటైనా కానీ గ్రామంలో ఏదైతుందో కాంగ్రెస్ కార్యకర్త మంచి పని చేస్తారు అనుకునే విధంగా అందట్లా గరీబ్ కూడా వానే రాలి. వాళ్ళ యాప్ రూపొందించి అర్హతను గుర్తిస్తున్నారు. అర్హత అందరికి వస్తుంది. వాళ్ళ యాప్ అనేది అది చూడాలి, దాని కథ ఏందో. యాప్ లో ఏదైతుందో అర్హత అందరికి వస్తుంది, అందరికి ఇప్పుడు సాధ్యం కాదు. మనం ఎవరికి ఇవ్వాలి? ఆ ఊళ్ళో ఏదైతున్నదో అందరికన్నా నిరుపేద వర్గం ఎవరున్నో వాళ్ళకి ఇవ్వాలని చెప్పంటారు. ఎవడు గుడిసెలు ఉంటుంది ఇక్కడ కాలో గట్టుకు ఏదైతుందో ఇక్కడ బింగిరి వాడకు అట్లా కాలో గట్టు గుడిసెలు ఉంటున్నావా, అది ఎట్లా సంవత్సరానికి చెప్తావు, ఎక్కడ స్నానం చేస్తావు, ఏందో నీకు తెలియదు చెప్పంటారు. పాపం నిజంగా చెప్పంటున్నాను, అట్లా గుర్తించాలని చెప్పంటున్నాను. ఇలా ప్రభుత్వ ఆలోచన విధానం అది. అందుకని మీకు చెప్తున్నారు ఇవాళ ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ యాప్ అది రూపొందించి మన వెరిఫికేషన్ అవుతుంది. ఇల్లది ఆ ఇల్లు ఎవరికి కత్తాదో, ఎవరికి పోతావు, జీవనుడు చెప్పిన కత్తా, ఇంకెవరు చెప్పిన కత్తా చెప్పాను అనుకోకండి. కేవలం అర్హత పాదు అందట్లా గరీబోడు ఎవరు ఉంటాడో వానికే ఇల్లు. ఎవరైనా అందట్లా గరీబోనికి ఇల్లు రాక అంతకంటే కొద్దిగా ఉండు కత్తా అనుకో అని వర్కచ్చి ఒళ్ళు కూర్చుంటే పెడితే ఆయన పక్కన నేను ఉంటాను చెప్పండి. మీరు ఉంటే నువ్వు ఉంటాను పో ఉండిపో అని చెప్పి నన్ను నువ్వుకే రాయిస్తా. 40 గంటకి అంతే. నేను రాజకీయంగా వచ్చినప్పుడు పుట్టినట్టు నాకు ఇప్పుడు 74 ఏళ్ళు అవ్వ, నాకు ఇప్పుడు 74 ఏళ్ళు అవ్వ అంటూ నేను 30 ఏళ్ళ పొలగానప్పుడు కథ మొదలు పెట్టిన. ఈ అప్పటిల్లు ఇదే కథ చెప్తున్నా. అంటే కథ చెప్తున్నా అంటే ఒకటి చెప్పడమే కాదు, మాటల రూపంగానే కాదు. ఇప్పుడు నేను మీకు ఏ వైద్య సదుపాయం చేస్తా అని చెప్పాను అన్నాను, ఆ వైద్య సదుపాయం చేసేట ఒక బాధ్యత నాది. దానికి మా సోదరులకు అండగా నిలబడాలని చెప్పంట. అవసరం వస్తే బస్ గారు పెట్టుకుని కానీ కరిమేర దవాఖాన పట్టుకపోయి చేపిస్తాం. ఏదో విధంగా మన బాధ్యత నిర్వర్తిస్తామని చెప్పంట. దయచేసి వాళ్ళ అంటే మాకు రేపటికెళ్ళి అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు ఉన్నాయి కదా, ఒక 4-5 రోజులు వారం రోజులు కట్టబోయేది ఉంటుంది కాబట్టి ఈ వచ్చిన చెక్కులు ముందుగా మీకు ఇవ్వాలని చెప్పని భావంతో మీటింగ్ ఏర్పాటు చేశాం. ఇవాళ మధు యాష్కి గారు మన గతంలో పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యత నిర్వర్తించారు. 10 ఏళ్ల కింద మనకు బాధ్యత మధు యాష్కి గారు అని చెప్పని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు పనిచేశారు. వారి జన్మదినం, పుట్టిదినం. వారు బలహీన వర్గాలు మీద మేధావి వర్గంకి వెళ్ళి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీకి ఏదైతుందో ప్రచార విభాగానికి అధ్యక్షుడు ఉన్నాడవ్వ. ఆయనకు నా లెక్కన అదృష్టం కలిసి వస్తలేదు. అయ్యో అన్నమాట, మొన్న నాకు అదృష్టం దక్కినట్టు ఆయనకు అదృష్టం దక్కింది. మరి అదేందో తెలియదు. ఇక మాకు మేము బాగా బుద్ధివంతులు అనుకుంటాం, మరి బుద్ధివంతులు మమ్మల్ని ఎందుకు చెప్తుందో తెలుస్తలేదా. ఆ మధు యాషి గారి వాళ్ళ జన్మదినం అవ్వ. వారికి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో ఉండేది ఎత్తుందో అటు పార్టీ పరంగా పార్టీ బలోపేతం కృషి చేస్తూ ముఖ్యంగా ప్రజాసేవయే పరమావధికి ఏదైతుందో వారి జీవిత కాలను వెచ్చించాలని చెప్పని ఆ భగవంతుడు ప్రార్థిస్తామని చెప్పారు. అంటే మా బీర్పూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు అఖిల్ రాబోయి ఎడున్నావు? నువ్వు మంచిగా మధు యాష్కి పుట్టినావు నువ్వు. ఆయనకి ఎంత మంచి పేరు వచ్చింది, ఇప్పుడు ఎంత మంచి పేరు రావాలి.
ఇక ఆయన మొన్న ఎన్నికల్లో ఆశీర్వాద పొందలేదు, కానీ ఆయనకుండే పేరు ఆయనకుంది, ఆయనకుండే గుర్తింపు ఆయనకుంది. వాళ్ళు నీకు కూడా ఏదైతే ఉందో అట్లా మంచి పేరు తెచ్చుకోవాలి. నేను చెప్పిన సేవలు నువ్వు చేసి చూపెట్టినా నీకు పేరు అంతా చెప్పంటారు. నీకు కూడా జన్మదిన శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే అండ్ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఈ కేక్ ఎందుకు తెలియదు మాకు, మేము వాళ్ళ బుద్ధివంతులు అనుకుంటాం, మరి బుద్ధివంతులు మమ్మల్ని ఎందుకు చెప్తుందో తెలుస్తుందా? మధుజాషి గారి వాళ్ళ జన్మదినం అవ్వ, వారికి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో ఉండి ఏదైతుందో అటు పార్టీ పరంగా పార్టీ బలోపేతం కృషి చేస్తూ ముఖ్యంగా ప్రజాసేవే పరమావధికి ఏదైతుందో వారి జీవిత కాలను వెచ్చించాలని చెప్పని ఆ భగవంతుడు ప్రార్థిస్తామని చెప్పారు. అంతే మా బీర్పూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు అఖిల్ రాబోయ్ ఎడును